రాజన కార్యక్రమానికి స్వాగతం. కట్నాలు పెడుతూ దేశంలో చాలామంది మరణిస్తూ ఉంటారు. దాని గురించి చెబుతున్నారు. కన్యను పెండ్లి ఆడను కన్న తండ్రి అర్పణము చేయు శుల్క రూపప్సరసను పెండ్లి ఆడును అకట ఈ పెండ్లి కొడుకు అడుగరే ఒక్కరైనని ఆర్యసుతులా. పెళ్ళి కొడుకు కన్యను పెళ్లి చేసుకుంటాడా, కన్యతో కాపురం చేస్తాడా, లేకపోతే కన్య తండ్రి ఇచ్చేటువంటి డబ్బులతో కాపురం చేయడానికి సిద్ధపడుతున్నాడా? ఎవరు కూడా ఒక్కళ్ళు కూడా అడగట్లేదు ఏమిటి ఈ విషయాన్ని? ఈ పెళ్లి కొడుకుల్ని ఒక్కరైనా అడుగులు ఎందుకని? ఇలా అయితే వరకట్నం పోయేదేలా అని రాయప్రోలు సుబ్బారావు గారు 1914లోనే ఈ విధంగా ప్రశ్నించడం జరిగింది. అందుకని కాపురం చేసేది డబ్బుతోనా, కన్యతోనా? కన్యతోనే కాపురం చేసేటట్టయితే డబ్బు గురించి పెద్దగా ఇబ్బంది పడవలసిన అవసరం లేదు, పెద్దగా దాని గురించి చర్చించవలసిన అవసరం లేదు. వరకట్నపు మరణాలు పెరుగుతూ ఉన్నాయి ఈ రోజుల్లో. కానీ ఈ మహానుభావుడు ఏనాడో రాశాడు.